ఈ కల్తీ లడ్డు వ్యవహారంపై ఈ రాష్ట్రంలో జరిగే సంఘటనలన్నిటి మీద మన కావలి ఎమ్మెల్యే ప్రీతం నాయకులు కృష్ణారెడ్డి గారి సూచనలతో ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ మాట్లాడిన వారందరూ కూడా ముందు చెప్పడం జరిగింది. నేను సూటిగా ఒక 2-3 క్వశ్చన్లు మాత్రమే వైసీపీ వారిని అడుగుతా ఉన్నాం. మీ టైంలో కల్తీ నెయ్యితోటి లడ్డు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా ఆ ప్రభుత్వ కాలంలో అదే నెయ్యితోటి కంటిన్యూ చేస్తూ అప్పుడు ఎన్నో విమర్శలు వచ్చినాయి. భక్తులు కూడా లడ్డు బాగలేదు, వాసన నెయ్యి వాసన రావటం లేదు, ఇది పొడి పొడిగా ఊడిపోతుంది అని చెప్పి పత్రికా ముఖంగా సోషల్ మీడియాలో ఆ రోజు అందరూ కూడా గోపిల్లలు అందరూ కూడా బయటికి తెలియజేయటం జరిగింది. ఆనాడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల నుంచి ఒక వ్యతిరేక భక్తుల నుంచి వచ్చినప్పుడు నువ్వు దాని మీద దర్యాప్తు చేయాల్సిన ధర్మం ఉంది. కానీ నీకు దేవుడి మీద నమ్మకం లేదు. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అని చెప్పి అందరూ భయపడతారు, కానీ నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఆనాడు జరిగిన ప్రతిదీ కల్తీ. మద్యంలో కల్తీ, బియ్యంలో కల్తీ, నెయ్యిలో కల్తీ, అన్ని కల్తీ పార్టీగా నువ్వు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు పట్టించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం ఒక కల్తీ పార్టీ ఉందంటే రాజకీయాల్లో అందరూ కూడా సిగ్గుపడాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. గతంలో ఎంతో ఆరోగ్యకరంగా ఉండే పార్టీలు, గతంలో విమర్శలు చేసుకున్న రాజకీయ నాయకులు కానీ, గతంలో మేము కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రాష్ట్రంలో జరిగే సంఘటనలు చూస్తే అసలు ఘోరంగా, అసలు ఈ పార్టీ అంటేనే చీకొట్టే విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా అట్ట అధికార పార్టీలు అదే విధంగా ఉన్నారు, ప్రతిపక్షంలో మీ పాత్ర అదే విధంగా ఉంది. ఈనాడు మీకు సిగ్గు చెరవ ఉంటే, ఎందుకంటే మనకి గతంలో ఏదైనా ఫేక్ వ్యవహారాలు చేస్తే వాళ్ళని ఒక సంఘ విద్రోహులుగా సంఘానికి దూరంగా ఉంచేవాళ్ళం. ఎందుకంటే ఆ దొంగతనాలు చేసిన, ఫేక్లు చేసిన, చీటింగ్లు చేసిన, కన్నింగ్లు చేసిన, ఈరోజు అన్ని వ్యవహారాలు మీ దగ్గర ఉన్నాయి. మీకు ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునే అర్హత మీకు లేదు. ఈరోజు అలాంటి వారు ఈరోజు కల్తీ లడ్డు ఇన్ని భారతదేశంలో ఉండే పార్టీలు, ధార్మిక సంస్థలు మొత్తం కూడా, విలేకరులు, జర్నలిస్టులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా విడమంచి చెప్తున్నా మీరు దాన్ని అసలు కౌంటర్ ఇచ్చుకుంటున్నారంటే సిగ్గు చేయటని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న వీళ్ళు ఇక్కడ కావల్లో ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే రోజాను అతను జోగి రమేష్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో లీక్ అయిన వీడియో బయటకు వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట్లాడిన సందర్భంలో జోగి రాసుకుంటే బూడిద రాలుతున్నాడు. దాంట్లో తప్పే ఉంది. దాన్ని చిలవల పొలవలు చేసి ఎమ్మెల్యే గారి మీద ఎట్టంటే అట్ట మాట్లాడటం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? జోగి రాసుకుంటే బూడిద రాలుతుంటే వాళ్ళిద్దరు పదవుల్లో లేరు. వారు చెప్పేది సత్యం. వాళ్ళు ఆ రోజు ఇంత జరిగింది, ఇది పూర్తి అన్యాయం, మనకి రాబోయే కాలంలో దేవుడు ఏ విధంగా చేస్తాడు అన్న సందర్భాన్ని వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళు బయట పెట్టినప్పుడు ఇంకా మీరు సిగ్గుతో తల ఉంచుకొని వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఎమ్మెల్యే గారి మీద మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మానుకోండి. మీకు కూడా రాబోయే కాలంలో, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా నాయకులుగా చలామణి కావాలి కాబట్టి ఇలాంటి ఫేక్ పార్టీలు ఉండకుండా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక మంచి పార్టీలో చేరి నాయకులుగా చలామణి అవ్వండి. కానీ ఇలాంటి ఫేక్ ఆలోచనలతోటి, కల్తీ వ్యవహారాలతో, కల్తీ ఇదితో ఉండే పార్టీల్లో మీరున్నా మీకు మనుగడ ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను ఇక ఖండన ఇస్తున్నాను.